పెయిన్ ఈజ్ ఇన్ఎవిటబుల్, సఫరింగ్ ఈజ్ ఆప్షనల్ అంటూ ఉంటాం. పెయిన్ అంటే ఏ వ్యక్తికైనా సరే లేదా ఏ జంతు జాతికైనా సరే ఒక గాయమైనప్పుడు ఏదైనా కలిగినప్పుడు ఖచ్చితంగా ఆ క్షణంలో ఆ పెయిన్ అనేది ఎవరికైనా వస్తుంది. కానీ దాని తర్వాత మనం సఫర్ అవ్వాలా వద్దా, అది మెమొరీలో పెట్టుకోవాలా వద్దా, మెమొరీలో పెట్టుకుని దానికి సఫర్ అవుతూ ఉండాలా వద్దా, ఇది మన చేతుల్లో ఉంటుందన్నమాట. అందుకే అంటుంటారు పెయిన్ ఈజ్ ఇన్ఎవిటబుల్, సఫరింగ్ ఈజ్ ఆప్షనల్ అని. అయితే అసలు మనిషికి ఎమోషన్స్ అవసరమా? ఎమోషన్స్ లేకపోతే మనిషి ఉండలేడా? ఎమోషన్స్ అనేవి మనిషి జీవితంలో ఒక పార్టా? ఖచ్చితంగా చెప్పాలంటే మనిషి అంటేనే ఎమోషన్స్, దానిలో డౌటే లేదు. కానీ ఎమోషన్స్ నియంత్రణలో లేకపోతే ఎలా ఉంటుంది? ఎమోషన్స్‌ని రెగ్యులేట్ చేసుకోకపోతే ఎలా ఉంటుంది? మన బ్రెయిన్‌లో ఒక పార్ట్ ఉంటుందంట. ఆల్మండ్ షేప్‌లో ఉంటుంది. చాలా చిన్నది ఆల్మండ్ షేప్‌లో ఉంటుందన్నమాట. దాని పేరు ఎమిగ్డాలా. మన బ్రెయిన్‌లో ఏదైతే ఎమోషన్స్, మెమోరీస్ క్యారీ చేస్తామో, ఎమోషనల్ మెమోరీస్ ఇవన్నీ కూడా అమిగ్డాలాలో ఉంటాయంట. యాక్చువల్లీ దీనికి సంబంధించి ఒకవేళ గనక ఏదైనా యాక్సిడెంట్ అయ్యో ఏదైనా జరిగితే ఎమిగ్డాలా పాడైపోయిందనుకోండి, లేదా ఎమిగ్డాలా డ్యామేజ్ అయిపోయిందనుకోండి, మనకి ఆ మెమరీ లాస్, ఆ ఎమోషన్ లాస్ అయిపోద్దనమాట. దీన్నే కాగ్నిటివ్ బ్లైండ్‌నెస్ అని గూడా అంటుంటారనమాట. అయితే ఎమోషన్స్ అనేవి మనిషికి చాలా వస్తుంటాయి. హ్యాపీనెస్, సాడ్‌నెస్, లవ్, హేట్రెడ్, సఫరింగ్. ఒకటి జరిగిన తర్వాత జీవితంలో మంచి గాని, చెడు గాని దాని యొక్క పరిణామమే ఒక ఎమోషన్ అనమాట. ఇలా ఎమోషన్స్ వచ్చినప్పుడు చాలామంది ఎమోషన్స్‌లోనే ఉండిపోతారు. సంవత్సరాలు గడిపేస్తారు. ఎమోషన్స్‌లోనే పెట్టుకొని ఏడుస్తా ఉంటారు. ఎమోషనే పెట్టుకొని ఇంకిదే నా లైఫ్ అనుకుంటారనమాట.